బిగ్ బాస్ లో ఎవరో కొత్త నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఒక 16 మందిని ఫస్ట్ పంపించి దాంట్లో ఐదుగురిని తీసేసి మళ్ళీ ఆరుగురిని లోపలికి వేసాడు. ఆడు కాన్స్టెంట్ గా ట్రై చేస్తున్నాడు దట్ ఓకే, చిచ్చు పెడతా ఇప్పుడు చిచ్చు పెడతా అని చెప్పి ఫిక్స్ చిచ్చు అయ్యాడు. పెట్టడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక 10 మందితో ట్రావెల్ అవుతున్నావు. ఒక 10 రోజులు 20 రోజుల తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి, వాళ్ళ మాట తీరేంటి, ఎక్కడ నొక్కితే కెలుకుతే వాళ్ళు ట్రిగర్ అవుతారు, ఎక్కడ మాట్లాడితే చల్లబడతారు అని నీకు అన్నీ అర్థమైపోతాయి. ఉమ్. ఇంకా అన్నీ తెలిసిన తర్వాత ఏముంటది రాదు. అందులో, నీకు ఇంకేం ఉండదు. సో నీకు ఎక్స్ట్రా యాడ్ ఆన్ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వేరే కొత్త వాళ్ళు వచ్చారనుకో, ఉమ్. అప్పుడు మళ్ళీ కొత్త స్ట్రాటజీస్, మళ్ళీ కొత్త బాండింగ్స్, కొత్త గ్రూపీస్. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా, ఇప్పుడు వచ్చిన కొత్తవాడిని ఎవడు అంచనా వేయలేడు. ఎవడు ఎలా ఉంటాడో తెలీదు. మళ్ళీ ఇంకో 20 రోజులు 25 రోజులు మళ్ళీ టైం పడుతుంది. సో అవన్నీ కూడా అర్థం అవడానికి, గేమ్ ఇంకొంచెం రసవత్తరం అవడానికి, సెకండ్ స్టేజ్ వెళ్ళడానికి వైల్డ్ కార్డ్స్ అన్నది తీసుకొచ్చారు. కాకపోతే ఐదుగురు ఒకటేసారి వస్తారని, ఐదుగురా ఆరుగురా ఈయన ఒకటేసారి ఆరుగురు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆరుగురు అనుకుంటా. ముందు 2 వారాల ఆరుగురు ముందే వచ్చారు ఒక బ్రో. ఆమె వచ్చింది కదా, దివ్య అనే ఆమె వచ్చింది. 7గురు. ఆమె అర్థం కాదు. కామనర్ కేటగిరీ. మరి వీళ్ళెవరు? వీళ్ళంతా సెలబ్రిటీస్ మళ్ళీ. సెలబ్రిటీస్ వాళ్ళు. ఆ, ఆ పచ్చడి వీళ్ళంతా కూడా అంటే లైక్ అసలు ఆ సెలబ్రిటీస్ పచ్చడి అంటే మనకు కాంట్రవర్సీ తెలీదు. అవ్వకపోతే అయిపోయేది. ఆ, ఆ పచ్చడి కాంట్రవర్సీ అవ్వకుండా ఉంటే ఆమె ఇంకా అక్కడ జిమ్ వీడియోలు చేస్తూ కూర్చునేది. ఏమో ఇప్పుడు ఆవిడకి ఇంకో ఛాన్స్ వచ్చింది ప్రూవ్ చేసుకోవడానికి. మేబీ అంటే ప్రతి ఒక్కరు ప్రోమోస్ చేశారు మా. నాకైతే కొంచెం అనిపించింది, వై నాట్, దే నీడ్ టు ఆ, హ్యావ్ దట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ దర్ కూడా లైఫ్. అయిపోయింది ఉంటది. ఏదో అయిపోయింది, ఇప్పుడు ఎవడు చేయడు. ఇప్పుడు నువ్వు మాట్లాడవా బూతులు? కరెక్టే మాట్లాడతాం. అమ్మాయిల్ని మరి కామెంట్ అంటే వాళ్ళ సైడ్ ఆఫ్ ది స్టోరీ, వాళ్ళ రైట్. ఇంక అయిపోయిన తర్వాత అదే అంటది కదా లాస్ట్లో కూడా, ప్రోమోలో అంటది అనమాట, కెరీర్ మీద ఫోకస్ చేయమని నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను ఫోకస్ చేస్తున్నానని అంటది అనమాట తన ప్రోమోలో. ఈ అతే వద్దు. మంచిగా ఇది సెకండ్ ఛాన్స్ అనేది ఒకటి వస్తున్నప్పుడు అన్ని మూసుకొని నార్మల్ గా ఉండాలి. ఓకే వచ్చావు ఆమె రావడం రావడమే. ఆ, ఏమో ఫస్ట్ డే అనుకుంటా, డే అంతా వీళ్ళు నాకు ఎందుకో మంచి ఇంప్రెషన్ అయితే వీళ్ళిద్దరి మీద కలగలేదు. మాధురి గారి మీద. ఈమెయితే కొంచెం క్యూట్ గా బానే, బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా బానే ఉంది. పచ్చ ఆమె పేరేంటి? ఎవరు? ప్రియాంక. తమిళనా? తమిళియన్. ఆమె మాట్లాడుతుంటే నాకు ఆనంద్ మూవీలో ఆనంద్ ఆనంద్ అని బొంగురు కొని తీసుకుని మాట్లాడుతూ చూసావా? బొడ్డు నాకు తమిళ్ ఎవరైతే తమిళియన్ వచ్చారో, అసలు ఆమె ఒక పాయింట్లో నాకు ఏంటి కొంచెం సైకిక్, కొంచెం సైకియాట్రిస్ట్ని చూపించుకోవాలేమో అంటే, ఆమె ఓ ఓవర్ ఎక్సైట్ అయిపోతుంది, సూపర్ ఎక్సైట్ అయిపోతుంది. నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు కూడా అని చెప్పి ఒక టైప్ ఆఫ్ నవ్వు, అనవసరమైన దానికి ఎక్కువ మాట్లాడేసి, చాలా నేను అలా ఉంటాను, ఓ పెద్ద రియల్ లైఫ్ హాస్ని అన్న ఫీలింగ్లో చూపించింది. ఆ, బట్ నాకు కొంచెం ఎక్కలేదన్నమాట. ఈమె ఎక్కడో కొంచెం మెంటల్ గా రిటార్టెడ్ అయి ఉండొచ్చు అని అనిపించింది. hope ఈమెతో you are జాగ్రత్తగా not ఉండాలి రోయ్ mentally. అనిపించింది. ఆ, Yeah, ఆ, ఆ. అదే మోహన్ బాబు డైలాగ్ వేస్తాడు, ఐ హోప్ యు ఆర్ నాట్ మెంటల్లీ రిటార్డెడ్. అది అదే సేమ్ అలానే ఉంది నాకు. ఇక మాధురి గారు అయితే నువ్వు అన్నట్టు నాకు కూడా, ఇన్ఫాక్ట్ ఆవిడ ఏంటంటే, బిగ్ బాస్ ఇంకా 50 రోజులే ఉంటది, దాని తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మేమెవరో తెలుసుగా, చూపిస్తా అన్నట్టుగా ఆ రేంజ్ లో మాట్లాడుతుంది ఆవిడ. మామూలుగా ఎంత గొడవ పడుతుంది అసలు. నా ఫస్ట్ డే కూడా ఆ ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏదో వీడు సంచాలక్ అనుకుంటా, సంచాలక్తో ఏదో మాట్లాడుతున్నాడు, ఇటు రండి కూర్చోండి ఇది మాట్లాడండి నేను చెప్పింది. ఏదో సంచలక్ కాదు, కెప్టెన్ కెప్టెన్. కెప్టెన్ అవాడు ఓకే. కెప్టెన్ పిలిచాడు ఇటు రండి కూర్చోండి. కళ్యాణ్ ఫీల్ అవుతాడు రా పాపం, రాక రాక కెప్టెన్సీ వచ్చింది వాడికి, నువ్వు ఇటు రండి తీసుకెళ్లి కూర్చొని సంచాలకంటే. మాట్లాడదాం అన్నాడు. కూర్చోపోతే చెప్పవా అనింది. ఇడు ఉమ్, ఎటకారమా? అవును. నేను కూడా ఎటకారంగా మాడితే ఎట్లుంటుందో తెలుసా, చూపించరా అంటే అవి ఇంకా చూపించు, చూపించురా చూపించు, చూపించు కమాన్. అది ఎంతసేపు గొడవ పడ్డారా. నాకు బేసిక్ గా ఆవిడ రుబాబ్కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉన్నారు మావా. ట్రూ. ఎవరైనా ప్రయోగం మాట్లాడారనుకో, కొంచెం అదేంటంటే డామినెన్స్ చూపిస్తుంది. అంటే నువ్వు నిన్నటి ఎపిసోడ్, నేను మనం మొన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడాలి, బట్ నేను ఒకసారి నిన్న ఎపిసోడ్ గురించి మాట్లాడతా. అందులో ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్తూ, నాకు రేషన్ మేనేజర్ నచ్చలేదు, మార్చమని చెప్పండి, నాకు కూడా మార్చమని చెప్పండి చూసా. అని అంటుంది. అంటే ఆ, మార్చేయి. ఈ ఈ ఆడందరినీ మార్చమని కనుక్కున్నాడు మళ్ళీ చెప్పండి అని వెళ్ళి. అంటది. ఆడందరినీ కనుక్కున్నాడు వెళ్ళి, చెప్పింది కదా వాడు తను వెళ్ళి, కొత్త వాళ్ళం వచ్చాం కదా మేము కూడా ఇప్పుడు ఇంటికి వచ్చాం కదా కొత్త వాళ్ళం, మాకు నచ్చలేదు అని వేరేదాన్ని పెట్టేసి తీసేయండి. అడగడం వేరు మా. బెడ్రూమ్ లో వీళ్ళు వైల్డ్ కార్డ్స్ కొంతమంది ఎక్కువ ఉమ్. మంది ఉన్నారనమాట. ఆ తమిళ, నా పేరేంటి, ప్రియాంకనా? మ్, తెలియదు మరి.
మర్చిపోయాను సో నేను. పాజ్ చెప్పే. బుడ్డది. నాకేంటంటే ఈ ఇంటికి వచ్చిన వెంటనే ఆ మాధురి గొడవ, మన రమ్య గారేమో అసలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీరు బాగా ఆడుతున్నారు, మీరు బాగా ఆడుతున్నారు, మీ గేమ్ బాగుంది, మీరు ఇంకా బెటర్గా ఆడాలని చెప్పి ఆయేషా కొన్ని పాయింట్లు చెప్పి ఇదంతా బాగానే ఉంది. నేను అదే అనుకుంటున్నా, అసలు ఒక ఫస్ట్ డేనే కదా అయింది, అందరూ సస్యశ్యామలంగా హ్యాపీగానే ఉంటారేమో అనుకున్నా. ఇప్పుడు వచ్చాడండి బిగ్ బాస్ కాన్సెప్ట్తో. బాల్ వస్తుంది, మీ ఆ కొత్తగా వచ్చిన ఆరుగురు మీరు కొట్టుకు సావాలి, ఆ బాల్ కోసం వచ్చిన తర్వాత మీరు ఒకడికి బాల్ ఇవ్వాలి, వాడు ఇద్దరిని చూస్ చేస్తాడు, ఆ ఇద్దరిలో ఎవడు బయటికి వెళ్ళాలో మళ్ళీ మీరు మీరు చూస్ చేసుకోవాలని చెప్పాడు. అరే బేసిక్గా ఇదేంటి, నామినేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ అయిపోతుంది ఈ మధ్య. కొంచెం మెలికి పెడదామని చెప్పి వచ్చిన చేద్దాం, వాళ్ళకి, అంటే వచ్చిన ఒక్క రోజులో మాధురి గారు తగులుకున్నారు, తర్వాత వేరే గొడవ వాళ్ళు పడ్డ. తగులుకున్నారు. వీడు కొత్తగా గుప్తా వచ్చాడు, ఎవరు అతని పేరు, ఆ, అతనంటే ఇట్లా ముంబై నుంచి వచ్చాడు అనమాట, విలన్ క్యారెక్టర్ అతను. సో ఓ, వాడొచ్చాడు, నాతో ఎవరు మాట్లాడలేదని అన్నాడు. మన గోల్కొండ హై స్కూల్ వాడు, అతను వచ్చాడు, సాయి. వాడు కొత్తగా వచ్చాడా? ఓకే, శ్రీనివాస్ లేలే, సాయి. సాయి సాయి కొత్తగా వచ్చాడు. ఓ, నేను అదే అనుకుంటున్నా వీడేంటి పెద్దగా ఏం పీకిందేం లేదులే ఈడు అని. నిన్న రెండు ఇంకో ఆయన నాయర్ అని చెప్పి ఇంకొక అతను వచ్చాడు, టాల్ గా మంచి దిట్టంగా బాగున్నాడు ఆ మనిషి, ఆడు కూడా. అవునా, వీళ్ళందరూ కొత్తగా వచ్చారు. వచ్చిన తర్వాత ఎక్కువ కలవలేదు, అంటే వీళ్ళకి కొన్ని వచ్చేసాయి ఆల్రెడీ అప్పటికే. డిఫరెన్స్ ఆ ఉన్నాయి. అంచనా వీళ్ళు రావడం నా వేసేసుకున్నారు. థాట్ లో ఉన్నారా. అండ్ ఆల్సో మాధురి గారు గొడవ పెట్టుకోవడం ఇవన్నీ ఉన్నాయి బట్టి, సో ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి వీళ్ళ జుట్టు వీళ్ళకి ఇద్దాం, వీళ్ళ జుట్టు వీళ్ళకి ఇద్దాం, ఇద్దరు పీక్కుంటారు కదా అని చెప్పి మంచి ఇట్లాగా ఒక మంచి పెట్టాడు, నాకు అదే కాన్సెప్ట్ తో షాక్ అయ్యాను. అంటే నామినేషన్ పెట్టాడు. ఆ గేమ్ డిజైన్ చేయడం కూడా, సరే నువ్వు ఒకరిని చూస్తే వాడు ఒకరిని నామినేట్ చేస్తాడని లేదు, వాళ్ళిద్దరు గొడవ కాకుండా వాడిద్దరిని చేస్తాడు, నువ్వు ఎవరిని కాపాడుతావో చెప్పు అని చెప్పాడు. సో దట్ కాపాడినోడికి వీడికి మళ్ళీ గొడవ. అలాగే కదా అంతే. మాధురి దివ్యాని వస్తుంది, వేసేసింది భరణి దివ్య. మాధురి ముందు భరణి గారు దివ్య గారు బాండ్ నడుపుతున్నారు, అన్నయ్య 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 అంటే అదే అని చెప్పింది అంతా, లాస్ట్కి ఐ వాంట్ సేవ్ భరణి, దివ్య నువ్వు బొక్క అని చెప్పి తోస్తుంది. షాక్. అంటే అంటే ఈవెన్ రితు కూడా అది ఎక్స్పెక్ట్ ఏం చేయలే. మాట్లాడింది రా అమ్మా, భరణితో గొడవ వేసుకుంది, నన్ను గొడవ సేవ్ పెట్టుకుంది, చేయలేదు ఎవరు అని ఎక్స్పెక్ట్ చెప్పి. చేయలే రితుని. అంటే అంటే మాధురి గారే కాదు, ఈవెన్ తన పేరేంటి, ఆసినా కాదు, ఆసియా, ఆశ, సరే, ఆయిషా. ఆయేష్ ఆశ. ఆయిషా 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 ఆ తింగరమ్మాయి కూడా. అంటే తింగరమ్మాయిని ఎందుకంటున్నా అంటే, అసలు ఆ మాట్లాడేది నాకు ముద్దు ముద్దుగా ఇప్పటికీ తెలీదు. నాకు చిరాకు. నువ్వు నువ్వు ఒక పాయింట్ లో అడల్ట్ అయిన తర్వాత నువ్వు ముద్దుగా మాట్లాడితే దెబ్బలు పడతాయి. సో కొంచెం చిరాకు వచ్చింది. ఆమె కూడా పక్కా ప్లాన్ తో వచ్చింది మా అంతే అంట. తనూజ. అంటే ఇట్లా బాండ్స్ వీళ్ళిద్దరు పెట్టుకున్నారు, నేను ఎవరైతే బాండ్స్ పెట్టుకున్నారో వాళ్ళని బ్రేక్ చేయాలి, బ్రేక్ చేయాలని వచ్చింది. నామినేషన్ లో కూడా ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఆమె ఇన్ అవర్స్ ఆవిడ ఉంది కదా ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో, ఫస్ట్ టైం ద బెస్ట్ టైం మాట్లాడినట్టు ఏదైనా ఉందంటే ఆ డైలాగ్. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఎలా అయిపోయిందంటే, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక నాన్న ఇద్దరిని పెట్టుకుంటే బిగ్ బాస్ కప్ గెలిచేయచ్చు అన్నట్టుగా అయిపోయింది, బయట పోట్రే అవుతుంది. అదేంటి, మంచి కెపాసిటీ ఉన్న ఒక మంచి కంటెండర్ కి విన్నర్ అవ్వాలి, కానీ ఇలాంటి ఇలాంటి ఆ బొక్కలో బాండ్స్ అన్ని పెట్టుకుని మీరు అందరి సపోర్ట్ తీసుకుని వెళ్ళిపోతానంటే నేను ఒప్పుకోను అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ టైం పర్ఫెక్ట్ గా మాట్లాడింది. కరెక్టే. ఉమ్. సో నాకు ఇంకా తిను వీళ్ళు సుమన్ శెట్టిని చేసినప్పుడు కూడా అందరూ కొంచెం బాగానే ఉన్నారు ఆయన మీద, కసిగానే ఉన్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు సుమన్ శెట్టి గారిని. ఏమైనా అంటే ఏం చేయట్లేదు మీరు, ఏం పీకట్లేదు మీరు అంటున్నాడు. ఆయన ఏమో నువ్వు ఏడుస్తే ఫస్ట్ నేనే వచ్చా నీ దగ్గరికి అని చెప్పి తేజుతో ఎవరితో అన్నాడు. తేజువేనా? తేజుతో కాదు, తనుజ. తనుజ. అరే రే అవును, ఉమ్. తనుజకి భరణికి కూడా ఆ నాన్న నాన్న పడట్లేదు. దివ్య ఎంత నాన్న నాన్న అన్నా కూడా లాస్ట్ లో ఇంకొక ఆమె వచ్చింది కదా, ఎప్పుడైనా కూడా అంతే. కాకపోతే దివ్య కొన్నిసార్లు సెన్సిబుల్ గా ఉంటది, కొన్నిసార్లు టూ ఏడుస్తుంది. మచ్ సెన్సిబిలిటీ అరే ఉంటది. ఏడుస్తుంది రాత్రి పూట్ల బయటకు వచ్చి, ఇంకెందుకో చెప్పి అందరూ అనుకుంటారు కదా నేను ఎంత యాక్ట్ చేస్తున్నానని చెప్పి యాక్టింగ్ చేసుకుంటూ స్టార్ట్ చేసింది. ఓడి అమ్మ, ఇది ఎక్కడ మాస్ యాక్టింగ్ రా బాబు అనుకున్నా. ఎవరు తగ్గట్లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఇస్తున్నారు మా. ఏం ఇవ్వకుండా ఎవరైనా ఉన్నారా, అది సైలెంట్ గా ఉన్నారా అంటే, అది నాకు ఇప్పుడు వచ్చిన కొత్తగా హిందీ అంటే రాని వాళ్ళు ఉన్నారు చూసా, వాళ్ళొక్కళ్ళే
సైలెంట్గా ఉన్నాడు. అప్పటికి వాడిని కూడా గెలుకుదామని చెప్పి బిగ్ బాస్ నేను ఒక టాస్క్ ఇచ్చాడు, ఆయిషాకి తెలుగు నేర్పి వాడికి అని చెప్పి నేర్పించడానికి. ఓ తర్వాత ఆమె ఏం చేసింది తెలివిగా, ఇమాన్యుయల్ ఇంకా సుమన్ గారిని తీసుకుని వెళ్ళింది దాన్ని నేర్పించడానికి. ఆ, ఈమెకి ఎలా అయినా ఎంటర్టైన్మెంట్ గా రాదు కదా అని చెప్పేసి. వాడు సో బాగానే లాగుతున్నారు. ఇమాన్యుయల్ బానే, నాకు నాకు యాక్చువల్ ఇమాన్యుయల్ బాగా నచ్చుతున్నాడు. లైక్ ఆ జోక్ టైమింగ్ ఇమాన్యుయల్ ఇప్పుడు క్రౌడ్ క్రౌడ్ ఫేవరెట్ కదా. వాడికి అతను క్రౌడ్ ఫేవరెటే కాదు, హౌస్ మేట్స్ లో కూడా ఫేవరెట్. అసలు నామినేట్ అవ్వట్లేదు. నీట్ గా చాలా సైలెంట్ గా. సేఫ్ ఇట్లా జయన్ లేస్తున్నాడు, పడకపోతే చాలు